హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మనసులో మాట 3వ ఎపిసోడ్కి స్వాగతం. చాలామంది వాట్సాప్ మెసేజ్ల ద్వారా వాళ్ళ ప్రశ్నలని పంపించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి ఒక 20 ప్రశ్నలకి ఈరోజు నేను సమాధానాలు చెప్తాను. ముందుగా మొదటి ప్రశ్న, డీకోడ్ బాలినేని శ్రీనివాస్, ఈజ్ హీ ఏ వైసీపీ స్లీపర్ సెల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రశ్న అన్నది అడగడం జరిగింది. అంటే బాలినేని శ్రీనివాస్ గారి గురించి ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఒకరు కాదండి, ముగ్గురు అడిగారు. అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా కొంత అటు ఇటుగా బాలినేని గారి గురించి ముగ్గురు ప్రశ్నించడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరు అంటే వెంకటేష్ గారు ఒంగోలు నుంచి, దినేష్ గారు కనిగిరి నుంచి, నెక్స్ట్ ఎం కృష్ణమోహన్ గారు, ఈయన ఎక్కడి నుంచో అనేది రాయలేదు. వీళ్ళు ముగ్గురు కూడా బాలినేని శ్రీనివాస్ గారి గురించి ప్రశ్నించడం జరిగింది. స్లీపర్ సెల్ అన్నటువంటి వర్డ్ అయితే నేను వాడను, కానీ కోవర్టు అన్నటువంటి వర్డ్ అయితే నేను 100% వాడతానండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఈ కూటమి అన్నది బ్రేక్ అవ్వాలి అన్నటువంటి ఒక గట్టి నమ్మకం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పనిచేస్తుంది. ఈ నమ్మకంలో భాగంగానే బాలినేని గారిని జనసేనలోకి పంపించారు అని చెప్పి కొంతమంది గుసగుసలాడుతున్నారు. ఆ విషయాన్ని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. ఎందుకు జనసేనలోకి పంపించారు అంటే, ఇంతకు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి బాలినేని గారి మీద ఒక గౌరవం అన్నది ఉన్నది. ఆ గౌరవాన్ని వాడుకుంటూ బాలినేని గారిని జనసేనలోకి పంపించారు. ఇది ఒకటి. నెక్స్ట్, జనసేన పార్టీ అన్నది చాలా సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఆ కష్టపడినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మొన్న వచ్చినటువంటి బాలినేని గారిని ఈరోజు బాలినేని గారికి పెద్దపీట అన్నది జనసేన వేస్తుంది. ఇది తప్పండి, ఇది తప్పు. ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. బాలినేని గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే కూటమి మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ఒక ప్రయత్నం అనేది ఆయన చేస్తున్నాడు. అది క్లియర్గా కనిపిస్తుంది. అయినా కూడా మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షిస్తున్నారు అన్నది అర్థం కావట్లా. కూటమి అన్నాక సమస్యలు ఉంటాయి, పార్టీలలో కూడా సమస్యలు ఉంటాయి. టీడీపీలో ఉన్నాయి, వైసీపీలో ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. సమస్యలు లేని పార్టీ ఏది? అందుకని చెప్పేసి రోడ్డు మీద పడి కూటమిని తెంచేటటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది అది నీచమైనటువంటి కార్యక్రమం అన్నది నా ఒపీనియన్. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, గుమ్మడి మాధవరావు గారు, వైవాక గ్రామం అంట, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు, క్షమించాలి. ముదినేపల్లి మండలము, ఏలూరు జిల్లా. ఇక్కడ కోర్టుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈయన ఒక మెసేజ్ పెట్టారు. నిజంగా చాలామంది ఈ సమస్యని ఈజీగా తీసుకుంటారు. కాదండి, ఈ సమస్య తెలిసిన వాళ్ళకి దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అన్నది అవగాహన ఉంటుంది. ఇది చాలా పెద్ద సమస్య. దయచేసి అధికారులు, ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ గ్రామంలో వృద్ధులు చాలామంది ఉన్నారు, కోతులు చాలా కష్టపడుతున్నాయి వాళ్ళని అని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి ప్రభుత్వము లేదా ఈ వీడియో ఎవరైనా చూస్తే నాయకులు లేదా అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు మన మాధవరావు గారు. ఇక ఇక్కడ మనం చూసుకుంటే మూడో ప్రశ్న, బీజేపీ మీద పోరాటం చేయవలసిన అవసరం ఉందా? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో జగన్ గారు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. సరే, ఆయన పేరైతే రాయలేదు. యాక్చువల్గా బీజేపీ మీద పోరాటం చేసే అవసరం ఉందా అంటే ఎందుకు పోరాటం చేయాలి అన్నది ఒక ప్రశ్న వస్తుంది. పోరాటం చేసి ఆల్రెడీ చూశారు కదా అని ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. మన రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రూపంలో కొంత డబ్బు అన్నది వస్తే మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది. కొంత సహాయం వస్తే రాష్ట్రం అనేది బాగుపడుతుంది. అది సంబంధాలు బాగుండి ఆ డబ్బు అనేది మనం తెచ్చుకోవచ్చు బాగుంటే. సో అందువల్ల బీజేపీ మీద పోరాటం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రయోజనాల కోసం ఎందుకు బీజేపీని ప్రశ్నించట్లేదు అని ఇదే ప్రశ్నలు అడిగారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారు, సాక్షి మూసేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అంటే ఆల్రెడీ ఉన్న కేసులు పెడతారు కదా, ఉన్న కేసులు మొత్తం మళ్ళీ తిరగదోడి తీసుకెళ్ళి జైల్లో వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా తెలుసు. గంట పని అది బీజేపీకి. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరిగినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. నెక్స్ట్, రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, సెంట్రల్లో కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. చాలామంది ఈవెన్ నాతో సహా మనం ఏమనుకుంటామంటే, మనం సోనియా గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారు అని చెప్పి ఈవెన్ నాతో
నేను కూడా ఆ విషయం మీద మాట్లాడాను అనుకుంటావు. కానీ ఒకసారి కొంత డీప్గా అనాలిసిస్ చేస్తే బీజేపీ ప్రభంజనంలో, మోదీ గారి ప్రభంజనంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆయన సోనియా గాంధీ గారు ఓడిపోవడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత అండి, అది కూడా మనం అనాలిసిస్ అన్నది చేసుకోవాలి. 4వ ప్రశ్న, వాట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ కేసీఆర్ అండ్ జగన్, హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ రాజేష్ గారు విశాఖ నుంచి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ దీంతో పాటు రాజేష్ గారు ఒక మాట అడిగారు, లోకేష్ గారు మీతో అంటే నాతో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి, మాట్లాడాలి నాలాంటి వాళ్ళతో అని చెప్పేసి నా పేరు నాతో పాటు మరికొంతమంది పేర్లు రాశారు. ఎవరు, మన రాజేష్ గారు. నేనేమంటానంటే ఫస్ట్ కేసీఆర్ గారికి జగన్ గారికి ఉన్నటువంటి ఆ బాండ్ ఏంటి, ఈ ప్రశ్న మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళిద్దరికీ పర్సనల్గా ఎట్లాంటి బాండ్ లేదండి. వీళ్ళిద్దరికీ ఉన్న బాండ్ ఒకటే, వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నటువంటి ఒక మాట మీరు వినుంటారు. అందులో భాగంగానే ఈరోజు వీళ్ళు కలిసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ శత్రువు కాకుండా ఉండుంటే కేసీఆర్ గారు పోయి ఎందుకు మన జగన్ గారితో కలిసేవారు, లేదా ఫ్రెండ్షిప్ అన్నది కంటిన్యూ చేసేవాళ్ళు. ఇది అవసరాల కోసం వాడుకున్నటువంటి బాండ్. దీన్ని పెద్ద మన బాండ్ అని ఏదో పెద్ద అదని చెప్పి మాట్లాడడానికి లేదు. రేపు పొద్దున్న అవసరం తీరితే, ఎందుకంటే ఇంతకుముందు మీరు చూశారు వీడియోలలో కేటీఆర్ గారు జగన్ గారిని వేసుకున్నాడు ఓ జమాన్లో. సో అవి కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా మనం ఇప్పుడు కూడా ప్లే అవుతున్నాయి. సో అవసరం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం, అంతే వీళ్ళ బాండ్ అదే. నెక్స్ట్ వచ్చేసి 5వ ప్రశ్న, వైసీపీకి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో అంతకంటే ముందు నాతో ఏదో మీటింగ్ అని చెప్పేసి లోకేష్ గారు మీటింగ్ చేయాలి అని చెప్పేసి రాజేష్ గారు చెప్పారు కదా, అదే ప్రశ్నలో భాగంగా నాతో మీటింగ్ చేయవలసిన అవసరం లేదండి. చాలామంది మేధావులు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజెంట్ ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు అవసరం లేదు, ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వైసీపీ, చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్, జాగ్రత్తగా వినాలి. వైసీపీకి 40% వచ్చింది అని వైసీపీ సంఖ్యలు గుద్దుకుంటుంది. ఇది యాక్చువల్గా 40% వచ్చింది రూరల్, అంటే గ్రామాల నుంచి వచ్చింది. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఓటు వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రావడంతో పెన్షన్ అన్నది పెంచేసి జగన్మోహన్ రెడ్డి గారి ఈ 40% ఓటు బ్యాంక్ మీద దెబ్బ కొట్టారు. అట్లాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది 2029లో అని చెప్పేసి ఎలా అనుకుంటుంది అన్నటువంటిది ప్రశ్న. అందులోనే కంటిన్యూయేషన్గా మళ్ళీ వీళ్ళు రప్పా అంటున్నారు. ఈ రప్పా అంటే ఎలా ఓట్లు పడతాయండి అని చెప్పేసి చాలా మంచి ప్రశ్న రాము గారు విజయవాడ నుంచి అడగడం జరిగింది. చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఆ 40% ఓటు బ్యాంక్ ఏదైతే వైసీపీకి ఉందో, అంటే దీని మీద ఇనీషియల్గా ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పుడు మాట్లాడడం జరిగింది, నేను కూడా మాట్లాడా. ఆ ఓటు బ్యాంకు 40% రూరల్ నుంచే ఉంది, నో డౌట్ గ్రామాల నుంచే ఉంది. ఎందుకంటే అక్కడ పెన్షన్లు ఇచ్చారు, అక్కడ వాళ్ళు ఓటు వేశారు. ఇప్పుడు ఆ పెన్షన్ పెంచి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఈవెన్ అధికారంలోకి వచ్చిన నెల ఏదైతే ఉందో 2 నెలలకి ముందు పెన్షన్ కూడా ఆయన అందించారు. సో ఆ 40% ఓటు బ్యాంకు వైసీపీకి ఇంకా ఉంది అనుకోవడం అన్నది మూర్ఖత్వం. అది ఇప్పటికి 25-30% అయిపోయి ఉండవచ్చు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా బాగా అడిగారు రాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ భాను గారు విజయనగరం నుంచి అడుగుతున్నారు. వైసీపీ ఘోర రాజకీయం, రోజా గారు రెచ్చిపోయే మాట్లాడే విధానం గురించి దయచేసి మీరు మాట్లాడండి అని చెప్పేసి ఇక్కడ భాను గారు విజయనగరం నుంచి మెసేజ్ పెట్టారు. సో భానుగారు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఘోర రాజకీయం అని చెప్పేసి ఏది చెప్తున్నారో దాని గురించి నేను ఆల్రెడీ ప్రతిరోజు మాట్లాడుతున్నాను. ఓకే, రోజా గారి గురించి ఒక విషయం మాట్లాడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితికి కొంతమంది మేధావులు కారణం. ఆ మేధావులలో అత్యంత పెద్ద మేధావి రోజా గారు. సరే, ఆమె మహిళ కాబట్టి నేను ఎక్కువగా ఏం మాట్లాడాను. రోజా గారు మాట్లాడిన మాటల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ దుస్థితి. రోజా గారు ఒక్కరే కాదండి, ఆ పార్టీలో చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు ఈ విషయం మీద మాట్లాడా. వైసీపీ ఓడిపోయిన అదే రోజు నుంచి నేను మాట్లాడడం మొదలుపెట్టా. ఓ చిన్న ఉదాహరణ చెప్తా, రోజా గారు కాకుండా పేర్ని నాని గారు ఉన్నారు.
నిన్నటికి నిన్న ప్రజాప్రతినిధులకు సంబంధించి క్వార్టర్స్ రెడీ చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి విజిట్ చేస్తే ఆ క్వార్టర్స్కి సంబంధించి ఆ ఇండ్లకి సంబంధించి చాలా నీచంగా మాట్లాడారు పేర్ని నాని గారు. ఏం అవసరం వచ్చిందండి నాకు అర్థం కాదు. ఒక వ్యక్తిని విమర్శించే క్రమంలో ఇంకా ఎంత దిగజారిపోతారు. చేసే మంచి కనబడదు, మంచి ప్రజలకు కనిపిస్తుంది అనే క్షణంలో వచ్చి ఆ మంచి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఇంతకన్నా నీచత్వం మరోటి ఉండదు. సో వీళ్ళు మారే ఛాన్స్ కూడా ఉందని నేను అనుకోను. నెక్స్ట్ 7th క్వశ్చన్. పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లులో మద్యం ఎంఆర్పి కంటే 10-20 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఇలా అయితే ప్రజలు మళ్ళీ కూటమికి ఓటు వేయరు. దయచేసి దీని గురించి మాట్లాడండి సార్ అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని శ్రీనివాస్ గారు పాలకొల్లు నుంచి మెసేజ్ చేశారు. నిజంగా ఇది ఒక సీరియస్ కన్సర్న్ అండి. యాక్చువల్గా 10-20 రూపాయలు ఎక్కువకి ఈరోజు మీరు లిక్కర్ అన్నది అమ్మితే, ఏదైనా నియోజకవర్గం కానివ్వండి, లిక్కర్ అన్నది అమ్మితే దాని నెగటివ్ ఇంపాక్ట్ అన్నది అది గవర్నమెంట్ మీద పడుతుంది. ఆ లిక్కర్ కొనేవాళ్ళు ఏందయ్యా ఇది అని చెప్పేసి గవర్నమెంట్ మీద కోపం పెరుగుతుంది. సో అది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచించాలి. ఇలా ఎక్కడన్నా జరిగితే కొంత సీరియస్ స్టెప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న శ్రీనివాస్ గారు కరెక్ట్. నెక్స్ట్ ఓట్లు వేయాలంటే ఇందులో ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. 8వ ప్రశ్న. ఎందుకు వైసీపీ నుంచి టీడీపీ వైపు షిఫ్ట్ అయ్యారు అని ఒక మహిళ నాకు మెసేజ్ చేసింది. అమ్మ, నేను ఇది రోజు మాట్లాడి అలసిపోయాను. అంటే ఆమె పేరు రాయలేదు, అలసిపోయాను. ఫస్ట్ డే ఏదైతే మనసులో మాట ప్రోగ్రాం ఉందో ఆ మొదటి ఎపిసోడ్ నిన్నగాక మొన్న ఏదైతే వచ్చిందో, ఈరోజు 3వ ఎపిసోడ్ కదా. సో ఆ ఎపిసోడ్ ఒకసారి మీరు చూస్తే మళ్ళీ క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను అవే విషయాలు మాట్లాడితే బాగుండదు. సో ఒకసారి ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూడండి. అండ్ మర్చిపోయినా చెప్పడం మీకు, దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా వైరల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు చాలామంది హాయ్ సార్, హలో సార్ అని చెప్పి మెసేజ్ చేస్తున్నారంట. మా వాళ్ళు మెసేజ్ ఏవైతే చూశారో, అంటే వాళ్ళు రాసి ఇచ్చినవి నేను చదువుతాను కానీ మెసేజ్ చూడం కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అండ్ కొంతమంది ఇప్పటికి కూడా కాల్స్ చేస్తున్నారంట. ఆ ఫోన్ నెంబర్ డిఎన్డీలో ఉంటుంది, మీరు కాల్ చేసినా మాకు కనపడదు. కాల్ చేసిన తర్వాత కాల్స్లలోకి వెళ్తే కనిపిస్తుంది. సో ప్లీజ్ కాల్ అనేది చేయకండి. అండ్ మెసేజ్ కూడా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు చాలా పెద్ద మెసేజ్ రాస్తున్నారు. ఎంత షార్ట్ వీలైతే అంత షార్ట్గా రాయండి, అది బెటర్ ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9వ ప్రశ్న. వై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ట్రాక్ అండ్ గివ్ బెనిఫిట్స్ ఆఫ్ బీపీఎల్ టు ఓన్లీ ఎలిజిబుల్ పీపుల్. అంటే బిలో పవర్టీ లైన్లో ఏదైతే పథకాలు ఇస్తారో అవి ఓన్లీ ఎలిజిబుల్, ఎవరికైతే పథకాలు అందాలో వాళ్ళకే ఎందుకు ఇవ్వట్లేదు? అందరికీ ఎవరికైతే అందకూడదో, ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకు కూడా ఈ పథకాలు అందుతున్నాయి, ఇది తప్పు అని చెప్పేసి మనకి అరుణ్ కుమార్ గారు ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది. అరుణ్ కుమార్ గారు చోడవరం మండలము అనకాపల్లి డిస్టిక్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. వీళ్ళ గ్రామంలోని 40% మందికి అసలు ఎలిజిబిలిటీ లేదంట. అయినా కూడా ఈ బీపీఎల్లో వచ్చేటటువంటి పథకాలు వాళ్ళు తీసుకుంటున్నారంటున్నారు. ప్రభుత్వం యాక్చువల్గా ఇది ఒక పెద్ద కన్సర్న్ అండి. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఓట్ల కోసం, యాక్చువల్గా అంటే బాధేస్తుంది చెప్పడానికి, కానీ ఓట్ల కోసం పథకాలు ఇస్తున్నారు. నిజంగా అవసరం ఉన్నవాడికి పథకం ఇవ్వాలి కానీ ఓట్ల కోసం ఇస్తున్నారు. అండ్ ఇందులో ఇంకో వింత విచిత్రం ఏంటంటే, ఈ పెన్షన్లు కొంతమందికి అనర్హులు ఉంటే ఆ పెన్షన్లు తొలగిస్తే వైసీపీ ఏడుస్తుంది. అరే వాళ్ళు అనర్హులయ్యా, మేము ఎంక్వైరీ చేసినాము, తొలగించినాము అంటే వైసీపీలో సాక్షిలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అదే వేస్తున్నారు. తొలగిస్తే ఒక కష్టం, తొలగించకుంటే ఇట్లా ప్రజాధనం అన్నది వృధా అవుతుంది. దయచేసి ఓట్ల కోసం చేయొద్దు. నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ పథకాలు అందించండి, బాగుంటుంది. అండ్ ప్రతిపక్షం అంటే డైరెక్ట్గా కాదు, ప్రతిపక్షం ఇండైరెక్ట్ ప్రతిపక్షం ఏదైతే వైసీపీ ఉందో వాళ్ళు కూడా ఎప్పుడైతే ప్రభుత్వం చెబుతున్నదో మేము ఎంక్వైరీ చేసినాము అని చెప్పేసి ఎందుకు నమ్మలేకపోతున్నారు? అంత మీకు నమ్మకం లేకపోతే ఒకసారి డీటెయిల్స్ అడగండి, ఎక్కడ ఎంక్వైరీ చేశారో, ఎలా చేశారని చెప్పేసి. పథకాలు మాత్రం ఆపితే పెద్ద రచ్చ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, నెక్స్ట్ 10వ ప్రశ్న. అమరావతి విజిట్ చేసి ఫ్యాక్ట్స్ ప్రజలకి చెప్పండి. అక్కడ చేపలు పడుతున్నారు, మునిగిపోయింది అని మభ్య పెడుతున్నారు ప్రజల్ని.
నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయం నిజాయితీగా చెప్పండి సార్ అని చెప్పేసి నాగేంద్ర రెడ్డి గారు గిద్దలూరు నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. యాక్చువల్గా నేను అమరావతికి వెళ్ళాలి అన్నటువంటి కోరిక నాకు చాలా ఉంది. నేను అమరావతి చూడాలి అన్నటువంటి కోరిక కూడా నాకు చాలా ఉంది. ఎందుకు అమరావతి మీద ప్రేమ అన్నది ఓవర్ ద ఇయర్స్ చాలా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది అంటే చెప్పాను కదా మీకు, నిన్న కూడా చెప్పాను. అంటే మన క్యాపిటల్ సిటీ లేకుండా బతికిన వాళ్ళం మనం 12 సంవత్సరాలు. సో అందుకే ఇప్పుడు క్యాపిటల్ సిటీ వచ్చింది కాబట్టి మేబీ ఆ అభిమానం అన్నది బయటకు వస్తుందో. తప్పకుండా వెళ్తాను, ఇమ్మీడియట్గా వెళ్తాను అని నేను అనను, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తాను. అక్కడ నిజాలని నిజాయితీగా చూపిస్తాను, కెమెరా తీసుకెళ్తాను, ప్రాపర్గా పర్మిషన్ తీసుకెళ్తాను, చూపిస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర రెడ్డి గారు. 11వ ప్రశ్న, 11వ మెసేజ్, ప్రశ్న అనకూడదు, మెసేజ్. దర్శి నియోజకవర్గంలో పాత నాయకులని మార్చండి, పాత నాయకుల వలన టీడీపీ ఓడిపోయింది అని చెప్పేసి పేరైతే రాయలేదు, ఒక మెసేజ్ వచ్చింది. సార్, మన ఈ ప్రోగ్రాం అన్నది మనం రాష్ట్రం గురించి లేదంటే ప్రజల సమస్యల మీదనే పెడదాం. పార్టీల అంతర్గత విషయాలు ఏవైతే అంటే డీప్గా ఇది పార్టీ నాయకుడు తీసుకోవాల్సిన నిర్ణయం. పార్టీ నాయకులకి ఇది తెలిసే ఉంటుంది కదా దర్శి అన్నది. సో వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అన్నది అది వాళ్ళ పర్సనల్. బట్ స్టిల్ మీరు ఒక దర్శి నియోజకవర్గంలో ఉంటున్న యాజ్ ఎ ఓటర్గా మీరు చెప్పారు కాబట్టి నేను ఈ మెసేజ్ అన్నది ఇక్కడ చదవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మెసేజ్ చేసినందుకు. 12వ ప్రశ్న లేదా 12వ మెసేజ్. కూటమి వచ్చాక కుప్పం, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందింది? పులివెందుల ఎక్కువగా అభివృద్ధి అయిందా లేదా అని చెప్పేసి హర్షవర్ధన్ గారు చిత్తూరు నుంచి ఒక మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఈయన ఏం కంపేర్ చేయాలనుకున్నాడో అన్నది క్లారిటీ లేదు. ఆయన చెప్పాలనుకున్న విషయం కూడా మరి క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి ఏంటంటే, కుప్పం, పిఠాపురం, మంగళగిరి కాదు, మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఇప్పుడు డెవలప్ అవుతుంది. రోడ్లు పడుతున్నాయి, ప్రభుత్వ బిల్డింగులు మరమ్మతులు జరుగుతున్నాయి. అంటే ప్రజలకి పనికొచ్చేటటువంటి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం 2 జరుగుతున్నాయి. ఇది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అన్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఏంటి అంటే పులివెందుల నియోజకవర్గం గురించి. పులివెందుల నియోజకవర్గం అన్నది నేను తిరిగాను, డెవలప్మెంట్ అక్కడ బాగుంది. అంటే ఇప్పుడు కాదు, ఎలక్షన్స్కి ముందు. సో డెవలప్మెంట్ అన్నది బాగుంది. కానీ మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక అన్నారు, కూటమి అధికారంలోకి వచ్చినాక పులివెందులకి నిజంగా న్యాయం జరుగుతుందంటే జరగట్లేదు. ఎందుకంటే పులివెందులలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఎందుకైనా పెద్ద అన్యాయం ఏముంటుంది? సో నెక్స్ట్ 13వ ప్రశ్న. రాజకీయాలలో నిజాయితీ పరులు ఉన్నారా? ఓకే. సమకాలీన రాజకీయాల్లో మీకు నచ్చిన రాజకీయ నాయకులు ఎవరు అని చెప్పేసి ఒక ప్రశ్న అన్నది అడగడం జరిగింది. పేరు రాయలేదు ఆయన. సో రాజకీయాలలో నిజాయితీ పరులు ఉన్నారా అన్నటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, రాజకీయం అంటేనే ఒక ఎత్తు మీద పై ఎత్తు వేయడం. సో నిజాయితీ అన్న ఒక పదానికి ఒక కొలమానం అన్నది లేదండి. ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకి మంచి చేయడానికి ఒక రాజకీయ నాయకుడు ఒక తప్పు చేశాడనుకోండి, ఒక ఎత్తుకి పై ఎత్తు వేశాడనుకోండి, అది దాన్ని జస్టిఫై చేయొచ్చు. ఎందుకంటే అల్టిమేట్ గోల్ ఏంటి? ప్రజలకు మంచి చేయడం. కానీ తన కుర్చీని కాపాడుకోవడానికి ఎవడన్నా ఒకవేళ ఇదే పని చేస్తే అది నీచత్వం అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్లయిందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, గాలిలో దీపం పెట్టి ఇట్లా 2 చేతులతోటి కాపాడుకోవాల్సి వస్తుంది. దీపం ఎక్కడ ఆరిపోద్దు అని చెప్పేసి ఆ పరిస్థితి ఉంది. రాష్ట్రం డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అన్నటువంటి ఆ రోజు, అంటే ఆ సమయంలోనే ప్రభుత్వం మారితే మళ్ళీ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోద్దు అన్నటువంటి ఒక భయం కూడా ఉంది. సరే, నేను డైరెక్ట్గా మీ ప్రశ్నకి సమాధానం అన్నది ఇవ్వలేదు, నాకు తెలుసు, మీరు కూడా సాటిస్ఫై అవ్వరు. కానీ రాజకీయాలలో నిజాయితీ పరులు ఉన్నారంటే వెతకాలి. అండ్ ఆ నిజాయితీకి ఒక కొలమానం ఉండాలి. ప్రజల కోసం ఒక తప్పు చేస్తే పర్లేదు, మనం భరించవచ్చు. కానీ సొంత స్వలాభాల కోసం తప్పు చేసే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. సమకాలీన రాజకీయాల్లో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అని చెప్పేసి ఇందులోనే, ఈ ప్రశ్నలోనే ఉంది కాబట్టి సమకాలీన రాజకీయాలలో నేను చెప్పలేను కూడా, బాగుండదు. కానీ మీరు టోటల్గా చూసుకుంటే నాకు ఇందిరాగాంధీ గారంటే, అంటే కొన్ని పేర్లు చెప్తాను మీకు, నేషనల్ లెవెల్లో ఇందిరాగాంధీ గారంటే నాకు చాలా
ఇష్టం, ఎందుకో తెలియదు. నేను ఆమెను ఎప్పుడు అంటే నా జీవిత కాలంలో లేని మనిషి ఆమె, అయినా కూడా నాకు చాలా ఇష్టం ఇందిరాగాంధీ గారు అంటే. ఆమె తీసుకున్న బోల్డ్ స్టెప్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి వాజ్పేయి గారు. వాజ్పేయి గారు అంటే పిచ్చి. అదేంటండి, మీరు ఒక ముస్లిం అయి ఉండి బీజేపీ నాయకుడు అంటే పిచ్చి అంటారు. నాకు ఎందుకో తెలియదండి. నాకు అంటే ఆయన తీసుకున్న కొన్ని బోల్డ్ స్టెప్స్. ఇందిరాగాంధీ గారు ఎందుకు ఇష్టం అంటే పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది ఆమె, అందుకే నాకు ఇష్టం ఆమె అంటే. వాజ్పేయి గారు ఎందుకు ఇష్టం అంటే న్యూక్లియర్ దీన్ని మన దేశానికి అంటే వాజ్పేయి గారు ఉండబట్టే అది జరిగింది. సో అది కాకుండా చాలా చేశారు వాజ్పేయి గారు, ఇందిరాగాంధీ గారు కూడా చాలా చేశారు. సో వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ కాకుండా సుష్మా స్వరాజ్ గారు అని చెప్పేసి ఒక మంత్రి గారు ఉండే, బీజేపీ మంత్రి, ఆమె కూడా, ఆమె లేరిప్పుడు, చనిపోయారు. ఆమె అంటే కూడా చాలా ఇష్టం నాకు. సుష్మా స్వరాజ్ గారు అంటే అలా చనిపోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం, మన దురదృష్టం. సో ఇది సెంట్రల్లో, నేషనల్ లెవెల్లో నాకు ఇష్టమైనటువంటి నాయకులు. మన స్టేట్స్, తెలుగు స్టేట్లలో నో డౌట్ ఎన్టీ రామారావు గారు, నో డౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు. అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది రాష్ట్రాన్ని నిజంగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళిందని నేను నమ్ముతున్నా. సో వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు సమకాలీన రాజకీయ, ఇప్పుడు అంటే నేను చెప్పలేను, చెప్తే బాగుండదు. నెక్స్ట్ 14వ ప్రశ్న, విరూపాక్షి ములాఖాత్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అండి. ఈయన చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. ఈయన పి సురేష్ గారు, తిరువూరు నుంచి అంట. విరూపాక్షి ములాఖాత్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదా గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని చెప్తూ, తెలుసో తెలియకో డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన మా కాపు సామాజిక వర్గ నాయకుడిని జైలుకు వెళ్ళి పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మా సామాజిక వర్గానికి జగన్ గారు చేస్తుంది అన్యాయం కాదా అని చెప్పేసి పి సురేష్ గారు తిరువూరు నుంచి ప్రశ్నించడం జరిగింది. అంటే చాలా తెలివిగా సురేష్ గారు ప్రశ్న అడిగారు. విరూపాక్షి గారి దగ్గరికి వెళ్ళారు, చాలామంది దగ్గరికి వెళ్ళి జైల్లో పరామర్శించారు. మరి మా నాయకుడు, మా కాపు సామాజిక వర్గ నాయకుడు ఏముంది తెలియకుండా జస్ట్ చంపేసి డోర్ డెలివరీ చేసిండు. మొన్న అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో తెలియకుండా వచ్చిన పిల్లాడు. సో అట్లనే ఈయన కూడా తెలియకుండా చేసి ఉంటాడు. మరి ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, జైలుకి వెళ్ళి ఎందుకని చెప్పేసి ఈయనను కలవలేదు అని చెప్పేసి మా సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి ఇది అన్యాయం కాదా అని చెప్పేసి ఇక్కడ పి సురేష్ గారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జైల్లోకి వెళ్ళి కలుస్తున్నారో ఈ విషయం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అర్థం కాదు. కానీ రేపు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ విషయాలు అర్థమవుతాయి. ఆయన ఈరోజు క్రిమినల్స్ని ఏదైతే వెళ్ళి కలుస్తున్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రోజు ఎన్నికల్లో ఒక పెద్ద గుణపాఠంగా మారబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ ప్రజలకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన క్రైమ్ని పెంచి పోషిస్తాడు అని చెప్పేసి ఒపీనియన్ ఉంటే, మళ్ళీ నెక్స్ట్ ఈరోజు అరెస్ట్ అయిన క్రిమినల్స్ దగ్గరికి కలవడానికి వెళ్తుంటే ఆ ఒపీనియన్ అనేది ఇంకా బలపడుతుంది. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారు? సరే ఓకే, మనం ఏదో అనుకోవడం మన పిచ్చ, కానీ ఆయన అర్థం చేసుకుంటారు అన్నటువంటి నమ్మకం నాకు లేదు. ఇక నెక్స్ట్ 15వ ప్రశ్న. ఈ 15వ ప్రశ్న నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి. ఇది చదవాలి నేను, సో చదువుతాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈయన పేరు రాయనట్టున్నారు. భాషా గారు రాశారు. ఓకే. భాషా గారు, నా పేరు భాస్కర్, మాది తూర్పుగోదావరి జిల్లా. మేము ఒక విషయం అడగొచ్చా? అదేంటంటే అందరికీ ధర్నా చేసుకునే హక్కు ఉంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అడిగారు. అందరికీ ధర్నా చేసుకునే హక్కు ఉంది. అంగన్వాడీలకు అంటే అంగన్వాడీ అంటున్నారు ఈయన, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్. అంగన్వాడీలకు, టీచర్లకు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ అన్యాయాలపై ధర్నా చేసే హక్కు ఉంది. ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న ఆయాలకు బయటికి వచ్చి వారి బాధ చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? వారిని బానిసల వలె కట్టి పడేశారు. ఒక 6 నెలల నుంచి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ఎవరిని అడుగుతారు? బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మీరు ఒక 10 స్కూళ్ళలో అడిగి ఓ వీడియో చేయండి అని చెప్పారు. నిజంగా
6 నెలల నుంచి జీతం రాలేదంట. అంటే ఈయన పేరు కూడా చెప్పారు కాబట్టి భాస్కర్ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయాలకి 6 నెలల నుంచి జీతం రాలేదంట. ఒక్కసారి ప్రభుత్వం నిజంగానే జీతం అన్నది రాలేదా అంటే నేను భాస్కర్ గారు అబద్ధం చెప్తున్నారు అంటలే, ఒకసారి క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఒక మహిళ ఒక ఆయాగా పనిచేస్తుంది అంటే అంటే తప్పు అని నేను అంటలేదు, క్షమించాలి. కానీ తన అవసరాని కోసం తను పనిచేస్తుంది, తన కుటుంబాన్ని పెంచి పోషించడానికి తను పనిచేస్తుంది. అట్లాంటిది 6 నెలలు తనకు జీతం అన్నది రాలేదు అంటే తన జీవితం ఎలా గడుస్తుంది అన్నది ప్రభుత్వం అన్నది ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి విషయాల మీద వైసీపీ ప్రశ్నించదు. ప్రతిపక్ష హోదా కావాలి అంటారు, కానీ ఇట్లాంటి విషయాల మీద వైసీపీ ప్రశ్నించదు. ఏం ప్రశ్నిస్తుంది? మా నాయకుల్ని జైల్లో పెట్టారు, మా నాయకుల మీద కేసులు పెట్టారు, అక్కడ ఏదో శవరాజకీయ. సో ఓకే, ప్రజా సమస్య ఇది, ఒక పెద్ద సమస్య ఇది. దయచేసి ప్రభుత్వం వీళ్ళకి జీతాలు రిలీజ్ చేయాలి. ఒకటి. రెండవది, ధర్నా చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చింది. ఎందుకని చెప్పేసి ఆయాలు ధర్నా చేసుకోకూడదు? సో దయచేసి ప్రభుత్వం దీని మీద సీరియస్గా స్పందించాలి. తప్పకుండా బ్రదర్, అయితే కుదిరితే అంటే మీరు ఇంకా ఏమైనా డేటా పంపించగలిగితే నాకు, నేను దీని మీద అంటే స్పెసిఫిక్గా ఒక వీడియో అనేది ప్లాన్ చేస్తాను. ఏదైనా డేటా ఉంటే పంపించండి. నెక్స్ట్ 16వ ప్రశ్న, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ జగన్ గారు స్కిప్స్ అసెంబ్లీ అని చెప్పేసి అడిగారు. చాలా మంచి ప్రశ్న. శ్రీనివాస్ గారు చికాగో నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్లీ ఈయన బేసికలీ ఫ్రమ్ వైజాగ్ అంట, ఈయన చికాగో నుంచి చేశారు. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని స్కిప్ చేయడం నా ఒపీనియన్ అడుగుతున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు ఆయన ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆయన ఎమ్మెల్యేలోనే ఉంది అసెంబ్లీ, ఆయన అసెంబ్లీ మెంబరు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంది? ఓకే, మీకు హోదా కావాలి, ప్రతిపక్ష హోదా అన్నారు, మీరేదో నెల ఒకసారో 2 సార్లు అసెంబ్లీ స్కిప్ చేశారు అంటే దానికి అర్థం ఉంది. కానీ మీరు అసలు 3వ సంవత్సరం నడుస్తుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటే నిజంగా ఇది ప్రజలకి మీరు చేస్తున్నటువంటి ద్రోహం కాదా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. నెక్స్ట్ ఆ టీమ్ 11 అంటే అందులోనే ఈయన కూడా ఉన్నారు. ఓకే, టీమ్ 10 అనుకోండి. ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటండి? నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆ ఎమ్మెల్యేలకి ఓటు అన్నది ఎవరైనా వేస్తారా? ఒకసారి జంజీలు ఆలోచించాలి, ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మళ్ళీ మీరు ఓటు వేస్తారా ఈ ఎమ్మెల్యేకి? మీకు పనికి రాలేదండి, మీకోసం ప్రశ్నించలేదండి, మీకు అసలు ఏమీ చేయలేదండి. ఆ ఎమ్మెల్యేలకి మళ్ళీ ఓట్లయితే పడవు అంటే ఉన్నది పోయింది, బాగుండదు సామెత చెప్తే అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. రేపు పొద్దున ఈ 11 సీట్లను వస్తాయా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే బాగుంటుంది. నాకు సమయం ఇవ్వరు, నాకు ఇచ్చిన సమయంలో మాట్లాడండి. ఎంత మాట్లాడగలరో అంతే మాట్లాడండి. 5 నిమిషాల్లోనే మాట్లాడండి, ఏముంది? ముఖ్యమైన ప్రశ్నలు మాట్లాడండి. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి 2-2.5 గంటలు ఊదరగొట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 10-15 టాపిక్లు తీసుకొస్తున్నారు, ఒకేసారి మాట్లాడుతున్నాడు. ఏం అవసరం? ఒక్కో టాపిక్ మాట్లాడండి, టైం ఇచ్చినప్పుడే మాట్లాడండి. టైం ఇవ్వనప్పుడు అసెంబ్లీ బయట మీడియా పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ప్రజలకు చెప్పండి నాకు అన్యాయం జరుగుతుంది, నాకు టైం ఇవ్వట్లేదని చెప్పండి. కానీ వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే స్పీకర్ గారు అంటే ఇక చెప్తే బాగుండదు. అక్కడ డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన చేత బాధింపబడినటువంటి వ్యక్తులు. వాళ్ళని అధ్యక్ష అని వాళ్ళ కింద కూర్చోవడం ఈయనకి ఇష్టం లేదు. సో ఓకే, దీని మీద మళ్ళీ మాట్లాడుతూ పెద్ద వీడియోనే అవుతుంది. బట్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి టాపిక్ అడిగారు. 17వ ప్రశ్న, కవిత గారు అమరావతి గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నారు అని ఎస్ మణి గారు వైజాగ్ నుంచి, ఈయన కూడా వైజాగే నుంచి, అంటే మన వీడియోలు వైజాగ్ వాళ్ళు బాగా చూస్తున్నారు, ప్రశ్నించడం జరిగింది. మణి గారు డివైడ్ అండ్ రూల్ అని చెప్పేసి తెల్లోడు ఒక ఫార్ములా అన్నది పెట్టాడు, మీకు గుర్తుండి ఉంటుంది, మీరు వినుంటారు. ఏం లేదండి, పక్కోళ్ళ మీద రాయేస్తే మనకు ఓట్లు పడతాయని నమ్ముతున్నారు అంతే. ఆమెకి ఎందుకండి? ఆమెకి ఏం సంబంధం? అట్ ద సేమ్ టైం ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకు కూడా తెలంగాణతో ఏం సంబంధం? 2 వైపులా మాట్లాడాలి మనం నిజాయితీగా. సో ఈరోజు ఆంధ్ర నాయకులు ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే అది తప్పు, నీకు సంబంధం లేని విషయం. ఎవరైనా ఎంపీలు ఉండి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నారంటే అది ఓకే, అది వాళ్ళ హక్కు. అట్ ద సేమ్ టైం కవిత గారు ఇట్లా మాట్లాడడం అన్నది కూడా అన్యాయం. హైదరాబాద్లో లేదా అండి, వర్షం పడితే హైదరాబాద్ ఈరోజు మునిగిపోయే పరిస్థితి. మీరు అధికారం నుంచి తొలగిపోవడానికి అతిపెద్ద కారణం ఏంటి?
మొత్తం మునిగిపోయే పరిస్థితి మేము కళ్ళాలో చూసినాం. ఇంకా చెప్తే బాగుండదు. కవిత గారు ఈ పాలిటిక్స్ అన్నది ఇప్పటికీ వదిలిపెడతలేరు. ఆంధ్ర వాళ్ళని ఒక మాట అంటే, ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ని హర్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు నాకు ఓటేస్తారు అనుకుంటున్నారు. కానీ సరే 2028లో 1 year బిఫోరే ఎన్నికలు ఉన్నాయి కదా, కవిత గారు గెలుస్తారేమో చూద్దాం. తెలంగాణ ప్రజలంతా అమాయకులా చూద్దాం. నెక్స్ట్ 18వ ప్రశ్న, అంటే టోటల్గా 20 ప్రశ్నలు ఉన్నాయి. 18వ ప్రశ్న, 2029లో వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుంది? వైసీపీ అంటే ప్రజలు భయపడుతున్నారని రాజా గారు, ఈయన కూడా వైజాగ్ నుంచే. వైజాగ్లో చాలామంది చూస్తున్నారు మన వీడియో. నిజంగా ఓకే. వైసీపీ అంటే భయపడుతున్నారు, అధికారంలోకి ఎలా వస్తుంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక టాలెంట్ ఉందండి. ఒక మంచి మన దగ్గర లేని టాలెంట్ వాళ్ళ దగ్గర ఏంటంటే, కింద పడి కాలు దిగేంత వరకు వీళ్ళు అర్థం చేసుకోరు. వై నాట్ 175 అన్నారు. 11 సీట్లు వచ్చినాయి. ఎట్లా అండి అంత వ్యత్యాసం? ఎట్లా మీరు అనలైజ్ చేశారు? మీరు వై నాట్ 175 అంటే 170 సీట్లు వస్తే సరే 5 సీట్లు రాలేదనుకోవచ్చు. 150 సీట్లు వస్తే సరే 25 సీట్లు రాలేదు. 100 సీట్లు వస్తే 70 సీట్లు రాలేదు. మీరు 175 అని 11 సీట్లు వచ్చినప్పుడే మీకు అర్థం అవ్వాలి ఫ్యాక్ట్స్ ఏంటో. మళ్ళీ ఇప్పుడు రప్పరప్ప అంటారు. ఇక్కడ రప్పరప్పలో ఒక చిన్న విషయం ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరు తాగుబోతులు రప్పరప్ప అంటే ఓట్లు వేస్తారేమో, కుటుంబాలు రప్పరప్ప అంటే మీ నుంచి భయపడి దూరం జరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కుటుంబాలు మీ నుంచి భయపడి దూరం జరిగిపోతున్నాయి ఆ రప్పరప్ప అన్నటువంటి మాట వల్ల. ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఓకే, ఇంకా నేను లెంత్గా ఇంకేం మాట్లాడాను. నెక్స్ట్ 19వ ప్రశ్న, రఘురామకృష్ణరాజు గారు ఒక మతాన్ని కించపరచడం కరెక్టేనా సార్ అని చెప్పేసి కోటేశ్వరరావు గారు, ఈయన హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. నేనేమంటాను అంటే, రాజ్యాంగం అన్నది అందరికీ సమాన హక్కులని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరిని కించపరిచే హక్కు అన్నది లేదు. ఒకటో విషయం, రఘురామకృష్ణరాజు గారు ఏ ఒక్క మతాన్ని కించపరచడం అన్నది తప్పు. అలాగే ఒక మతానికి సంబంధించి ఒకే మతానికి పదవులు బాధ్యతలు ఇచ్చి ఒకే మతాన్ని డెవలప్ చేయాలనుకోవడం కూడా తప్పే. అందరినీ సమానంగా చూడాలి. అందరూ ఒక రాజకీయ నాయకుడికి అందరూ పిల్లలాంటి వాళ్ళు తన నియోజకవర్గంలో. అట్లాంటి వ్యత్యాసం అన్నది చూపించకూడదు. ఈ విషయం ఒక వీడియోలో రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. మరి ఆయన ఒక మతాన్ని కేవలం ఇక్కడ కించపరుస్తున్నారా, లేదంటే ఆయన నియోజకవర్గంలో అన్ని మతాలని సమానంగా చూస్తున్నారా అన్నది రేపు పొద్దున 2029లో ఎన్నికల్లో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఎవరు చేసినా తప్పే, కానీ రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న తీరు అలా అనిపిస్తుంది. కానీ అక్కడ నియోజకవర్గానికి వెళ్తే ఇది నిజం కాదు. అక్కడ ఆయన దాదాపుగా అందరూ, ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మైక్ సౌండ్స్ గురించి ఆయన అన్ని రిలీజియన్స్కి అదే చెప్తున్నాడు. ఈవెన్ గుళ్ళల్లో కూడా, మసీదుల్లో కూడా, చర్చిలలో కూడా మైక్ సౌండ్స్ ఎక్కువగా పెట్టకూడదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మరి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్ట, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్ట? నేను రఘురామకృష్ణరాజు గారిని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఇది ఎవరు చేసినా తప్పే. రఘురామకృష్ణరాజు గారు చెప్పే విధానం అన్నది కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఆయన ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని నేనైతే అనుకోవడం లేదు. 20వ ప్రశ్న, చివరి ప్రశ్న, నేతన్న సేవలో పథకం ఏదైతే ఉందో, నిజంగా ఇది చాలా మంచి పథకం. దీని గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ చెప్పారు. బూత్ లెవెల్, వార్డ్ లెవెల్ అధికారులు అవినీతి చేస్తున్నారు ఈ పథకంలో అని చెప్పేసి చంద్రశేఖర్ గారు ధర్మవరం నుంచి మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు అన్నది వస్తుంది అని చెప్పేసి. నేతన్న సేవలో అన్నది ఒక మంచి పథకం. ఆ పథకంలో అన్యాయం చేయడం వల్ల ఈయన ఏమంటున్నారు యాక్చువల్గా అంటే, నేతన్న సేవలో కొంతమంది అసలు సంబంధం లేని వాళ్ళని చేర్చి నీకు సగం నాకు సగం అని చెప్పేసి ఈ అధికారులు ముందుగానే మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అసలు నేతన్న కాని వ్యక్తులు వాళ్ళకు కూడా ఈ పథకం అన్నది లబ్ధి అన్నది పొందుతున్నారని చెప్పేసి వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు. ఇది మొత్తం ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు చంద్రశేఖర్ గారు. ఇది తప్పండి. ఇలాంటి అధికారులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం గుర్తించాలి. మద్యం 10-20 రూపాయలు ఎక్కువకి అమ్మడం అన్నది అది తప్పు. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేతన్న సేవలు లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలు, ఇందులో అవినీతి జరిగినా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సరే, ఉదాహరణ ఇది చెప్తే బాగుంటుంది. కేసీఆర్ గారు ఒక పథకం తీసుకొచ్చారు. ఆ పథకం పేరు నేను చెప్పను కానీ, సో సెలెక్టివ్గా కొంతమందికి ఆ పథకం వర్తించింది. ఆయన ఏమనుకున్నాడు, నాకు ఓట్లు పెరుగుతాయి అనుకున్నాడు. కానీ మిగతా వాళ్ళ కోపం వచ్చింది. వచ్చే ఓట్లు కూడా ఆయనకు రాలా. ఆ పథకం సైడ్ ఎఫెక్ట్ అది. సో ఇక్కడ కూడా మీరు నేతన్న సేవలో అన్నటువంటి పథకం ఎప్పుడైతే అన్యాయంగా అవినీతికి గురవుతుందో మిగతా వాళ్ళ కోపం వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇవి చిన్న చిన్న అంశాలు అనుకుంటాం మనం. రేపు పొద్దున్న పెద్ద గండి ఇవే ఇంపార్టెంట్, ఇవే పెద్ద తలనొప్పిగా మారుతాయి. కాబట్టి ఈ విషయాల్ని ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. సరే, ఈ 20 ప్రశ్నలు 20 సమాధానాలు చెప్పాను. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ అంశం అనేది చెప్పాలి. రేపటి నుంచి ఇంకా దీన్ని షార్ట్ చేస్తానండి. అంటే 20 ప్రశ్నలు కాకుండా కొంత షార్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ ప్రశ్నలు తీసుకొని వాటిని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తాను. నా అనాలిసిస్ అన్నది ఇంకా ఇప్పుడు 20 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి నేను షార్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, పరిగెత్తవలసి వస్తుంది వీడియోలో. ఎందుకంటే లెంతీ వీడియో ఉంటే చూడరు కాబట్టి. సో దీన్ని కొంచెం షార్ట్ చేసి కొంత ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేసేటటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. అండ్ ఇందాకే చెప్పాను, దయచేసి వీడియోని ఒక లైక్ అనేది చేయండి. మీ ఆశీర్వాదాలు ఉంటేనే వీడియోలు నడుస్తాయి, ఇంకా నాకు ఒక ప్రోత్సాహం అనేది కలుగుతుంది. అండ్ తప్పకుండా ఈ విషయం మీద, అంటే ఎలా ఉంది ప్రోగ్రామ్, మీకు నచ్చిందా లేదా కామెంట్ కూడా చేయండి. ఎట్నో వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి చేయొద్దు. నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను. దయచేసి మీరు ఏదైనా ప్రశ్న అడగాలి అంటే తప్పకుండా నా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అనేది చేయండి. కాల్ చేయొద్దు, మెసేజ్ చేయండి. ఆడియో మెసేజ్ కూడా మీరు చేయొచ్చు. అంటే క్లియర్గా మీరు మెసేజ్ చేయలేకపోతే ఆడియో మెసేజ్ చేయండి. తప్పకుండా మన ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ కూడా చేయండి మీకు నచ్చిన వాళ్ళందరికీ. మళ్ళీ రేపు మన మనసులో మాట ప్రోగ్రాంలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.